హాయ్ వర్స్ ఈ వీడియోలో ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న రైతు రుణమాఫీ మనకి మూడో విడత అయితే ఈ నెల 15 నుంచి విడుదల అవబోతున్నాయి. కొత్త రూల్స్ రాబోతున్నాయి. ఆ రూల్స్ తెలుసుకునే ముందు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు. అలా చేస్తేనే ఈ వీడియో చాలామందికి రీచ్ అవుతుంది. ఇప్పుడు 2 లక్షల వరకు రుణం ఎవరెవరికి ఇవ్వబోతున్నారు, ఇప్పటివరకు 1,50,000 వరకు చేశారుగా, ఎంతమందికి చేశారు, మిగతా ఇంకా ఎంతమంది ఉన్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా రుణం పొందకపోతే మీరు ఎక్కడి నుంచి ఈ వీడియో చూస్తున్నారో మీకు రుణం పొందకపోతే వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు మనం పూర్తి సమాచారం కనుక చూసినట్లయితే, ఇప్పుడు రైతు రుణమాఫీకి సంబంధించి ఇప్పటి వరకు మనకి 1,50,000 వరకు రుణమాఫీ చేశారు. ఇప్పుడు 2 లక్షల వరకు రుణమాఫీ కీలక ప్రకటన చేయడం జరిగింది. ఆగస్టు 15న మూడో విడత నిధుల విడుదల చేస్తామని మనకి డిప్యూటీ సీఎం మనకి బట్టి విక్రమార్క చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు 2 విడతల్లో సుమారు మనకి 12,000 కోట్ల, అంటే 12,289 కోట్లతో 16,29,000 మందికి ఈ యొక్క పథకం చేకూరింది. అయితే ఇప్పటి వరకు 1,50,000 వరకు ఉన్నటువంటి అకౌంట్లకి నేరుగా ఈ లబ్ధి చేకూరడం జరిగింది. ఇక నుంచి మనకి గమనించుకున్నట్టయితే ఇప్పుడు మూడో విడత రుణమాఫీని వైరాలో జరిగే సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు అనౌన్స్మెంట్ చేస్తారు, ప్రారంభిస్తారని చెప్తున్నారు. ఈ మూడో విడతలో 1,50,000 నుంచి అదేవిధంగా 2 లక్షల వరకు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉంటారో సో వారందరికీ రుణమాఫీ అవ్వబోతుందని చెప్పి ప్రకటించారో దానికి సంబంధించిన లిస్టు ఒకరోజు ముందుగానే విడుదల చేస్తాము. ఎవరైతే రుణమాఫీ పొందారో మీరు బ్యాంక్ అక్కడ ఏ బ్యాంక్ నుంచి తీసుకున్నారో అక్కడికి వెళ్ళేసి మీరు రుణమాఫీ అయితే చేయించుకోవాల్సి ఉంటుంది లిస్టులో వచ్చిన తర్వాత. ఇది మొత్తానికైతే తెలంగాణలో 2 లక్షల వరకు రుణమాఫీ రేపు ఆగస్టు 15 నుంచి మళ్ళీ మూడో విడత జరుగుతుంది. ఈ 3 విడతల్లో మిస్ అయిన వారికి గ్రామ పంచాయతీ నుంచి పంచాయతీ సెక్రటరీ తోటి ఎవరైతే మిస్ అయిన వారి సభలు నిర్వహించి వారి నుంచి డేటా తెప్పించుకొని మళ్ళీ వారికి రుణమాఫీ కూడా చేయబోతామని కూడా ప్రభుత్వం నుంచి అయితే మనకి సమాచారం రావడం జరుగుతుంది. ఇది మొత్తానికైతే న్యూస్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.